అమ్మా ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే పడండి తల్లి. ఏంటి గుంట ఇంక రాలేదు, అమ్మా ఏదైనా పడండి ఉంటే. అవునరా, ఏళ్ళు రాదు గౌరవిస్తావు నువ్వు. ఇక్కడ ఎవరు కొంపలు లేవా? రోజు మా కొంపకి వెళ్ళిపోస్తావు. అందరు కొంపలు తిరిగిసే వచ్చినానమ్మా మీ ఇంటికి. ఇది మొత్తం నేనే వస్తాను రోజు. అయినా ఆ కొంపల దగ్గర ఏటి అయ్యలేదా? మా ఇంటికి వచ్చి అడుగుతున్నావు. ఏటి అడుగుతామమ్మా, ఆ పక్కిన టైంకి బీపీ లో అట, ఉప్పు వేసేస్తుంది బీపీ అయ్యి అవ్వాలని. ఈ ఎదురిన టైం కానీ బీపీ అయ్యి అనమాట, తీరాకు ఉప్పు వేయడం లేదు ఎండల. అలా ఇంటికైతే మరీ దారుణము, షుగర్ ఉందట ఆమెకి. ఎండ కనీసం మేము అన్నం వండడం లేదు. వీళ్ళకైతే మా ముష్టూరు బతికి ఏటి అవ్వాలి చెప్పు. అందుకే మీ ఇంటికి వచ్చినాను. అబ్బో, మీ ఇంట్లో అందరూ ఆరోగ్యవంతులేనమ్మా. మీరు ఒక్కలే ఉప్పు వర్రన్ని కరెక్ట్గా వేస్తాండ్రు కూరల్లోన అన్నముల్లోన ఇంట్లోన. అందుకే వెళ్ళిపోచ్చినాను మీ ఇంటికి, ఏది నుండి పడేయండి. సరేలే, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావు ఉండు, ఏదో ఒకటి తెస్తాను. ఇదిగో సంతు ముంజటి నెయ్యి అప్పడాలు, మినపప్పడాలు, తలపిండి వడియాలు తిను, చాలా బాగుంటాయి. అవునా అమ్మా, అంత బాగుంటాయా? అయితే తింటానమ్మా. చాలా బాగుంటాయి. ఇదిగో నువ్వు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు కదా, మా అప్పడాల గురించి చెప్పు కొనమని. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? విన్నారు కదర్రా, సొంత ముంజటి అప్పడాలట. ఒకసారి కొనండి, తినండి, బాగుంటే మళ్ళీ కొనండి, బాగులేకపోతే అదే అప్పడంతో అడిగి కొట్టండి. సరదాగా అన్నాను. మీకు కూడా ఈ అప్పడాలు కావాలనుకుంటే మాత్రం మీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, బుక్ చేసుకోండి. మీరు ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా, ఎక్కడికున్నా మీ దగ్గరికి అప్పడాలు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? బాగుంది, మాకు నచ్చింది. థ్యాంక్ యూ.